అందరికీ నమస్కారం. మధుర తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము అర్థాన్ని బట్టి వాక్యములలో రకాలను గురించి తెలుసుకుందాము. ముందుగా విద్యార్థక వాక్యము. చేయాల్సిన పనిని విధిగా చేయాలి అనే అర్థాన్ని సూచించే వాక్యమే విద్యార్థక వాక్యం. ఉదాహరణకి, ఈ పాఠం చదువు అంటే ఇది తప్పకుండా నువ్వు చేయాలి అన్నట్టుగా సూచించేటువంటి వాక్యం కాబట్టి ఇది విద్యార్థక వాక్యము. అలాగే రెండవది అనుమత్యార్థక వాక్యము. అనుమత్యార్థక వాక్యం అంటే ఒక పనికి, నువ్వు చేసేటువంటి పనికి అనుమతిని ఇవ్వడం అన్నమాట. ఒక పనిని చేయడానికి అనుమతిని ఇచ్చే అర్థాన్ని సూచించే వాక్యమే అనుమత్యార్థక వాక్యం. ఉదాహరణకు, నువ్వు లోపలికి రావచ్చు ఇలా. మూడవది ప్రార్థనార్థక వాక్యము. ప్రార్థిస్తున్నట్లుగా ఉండే వాక్యమే ప్రార్థనార్థక వాక్యము. ఉదాహరణకి, దయచేసి మీరు రావాలి అంటే ఇందులో రిక్వెస్ట్ కనబడుతుందన్నమాట. నాలుగవది సామర్థ్యార్థక వాక్యము. సామర్థ్యాన్ని తెలియజెప్పేటువంటి భావం ఉన్న వాక్యమే సామర్థ్యార్థక వాక్యము. అంటే మనం ఈ పనిని చెయ్యగలము అనేటువంటి అర్థాన్ని సూచించేటువంటి వాక్యం అన్నమాట. ఉదాహరణకి, నేను నడిచి వెళ్ళగలను, లేకపోతే నేను ఈ పాట పాడగలను ఇలా. ఐదవది సందేహార్థక వాక్యం. సందేహం అంటే డౌట్, అంటే ఈ పని నేను చేయగలుగుతానో లేదో అనేటువంటిది. లేకపోతే ఒక వ్యక్తి గురించి, లేకపోతే ఏదైనా ఒక పని అవుతుందో లేదో ఇలా డౌట్గా, సందేహంగా చెప్పేటువంటి వాక్యం అన్నమాట. ఒక పని జరుగుతుందో లేదో అనే సందేహం కలిగేటట్లున్నటువంటి వాక్యమే సందేహార్థక వాక్యం. ఉదాహరణకి, అతడు రేపు వస్తాడో రాడో ఇలా. తర్వాత ఆశ్చర్యార్థక వాక్యం. అంటే ఆ వాక్యంలో ఆశ్చర్యాన్ని కనబరిచేటట్టుగా ఉంటుందన్నమాట ఆ వాక్యం. ఆశ్చర్యాన్ని కనబరిచే వాక్యమే ఆశ్చర్యార్థక వాక్యము. ఉదాహరణకి, అమ్మో ఎంత పెద్ద పామో. ఇది మనము సులభంగా గుర్తించవచ్చు కూడా, ఎందుకంటే ఈ వాక్యంలో ఆశ్చర్యార్థక గుర్తు కూడా కనిపిస్తుంది. ఏడవది ప్రశ్నార్థక వాక్యం. ప్రశ్నార్థక వాక్యం అంటే ప్రశ్నించే విధంగా ఉండే వాక్యం. ఉదాహరణకి, మీరు ఏ ఊరు వెళ్తున్నారు? మనకది సులభంగా అర్థమవుతూ ఉంటుంది. చూడగానే, ఆ వాక్యాన్ని చూడగానే ప్రశ్నిస్తున్నట్టుగా అర్థమవుతుంది. మరి ఇంకొకటి ఏంటంటే ఇందులో ప్రశ్న గుర్తు కూడా ఉంటుంది. ఆశ్చర్యార్థక వాక్యంలో మరియు ప్రశ్నార్థక వాక్యంలో గుర్తు కూడా